హలో ఫ్రెండ్స్, యాజ్ ఎ డాక్టర్ అండ్ ఆల్సో యాజ్ ఎ మదర్ నేను ఒక మెయిన్ ఫ్రూట్ గురించి డిస్కస్ చేస్తాను ఇవాళ. దట్ ఈస్ బనానా. బనానా కిడ్స్కి ఇవ్వడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ చూద్దాం. ఫస్ట్, కోల్డ్ అండ్ కాఫ్లో బనానా ఇస్తే ఫ్లమ్ అంటే నంజు ఎక్కువ వస్తుంది అని గ్రాండ్ పేరెంట్స్ చెప్తుంటారు, బట్ ఇట్స్ ఎ మిత్. అండ్ ఆల్సో వింటర్లో బనానా ఇవ్వడం వల్ల కోల్డ్ అండ్ కాఫ్ వస్తుంది అంటారు. సో ఇట్స్ ఆల్సో మిత్. వై? బికాస్ కోల్డ్ కాఫ్ ఫీవర్లో అది వచ్చేది వైరస్ అండ్ బ్యాక్టీరియా వల్ల, బనానా వల్ల కాదు, మనం తీసుకునే ఫ్రూట్ వల్ల కాదు. సో బనానా ఇస్తే మంచిదే పిల్లలకి. బనానా అనేది ఈజీలీ అఫోర్డబుల్ ఫుడ్ అనమాట. అది స్పోర్ట్స్ ఫుడ్ అని కూడా అంటారు, ఎందుకంటే మనం తిన్న వెంటనే ఇన్స్టెంట్ ఎనర్జీ ఇచ్చే ఫ్రూట్ ఏదైనా ఉందంటే బనానా. దాంట్లో ఏమేమి ఉన్నాయి వైటమిన్స్ అంటే, ఫస్ట్ వైటమిన్ సి, మన బాడీలో ఇమ్యూనిటీ బూస్టప్ చేసే వైటమిన్ సి బనానాలో ఉంటుంది. ఇంకా ఫైబర్ కంటెంట్ ఉండడం వల్ల బాల్ హ్యాబిట్స్ అనేది రెగ్యులర్గా వస్తాయన్నమాట. మోషన్ ప్రాబ్లం అనేది ఉండదు, ప్రివెంట్స్ కాన్స్టిపేషన్. నెక్స్ట్, వైటమిన్ బి12 అండ్ కాపర్. వైటమిన్ బి12 ఉండడం వల్ల మన బాడీలో ఆర్బీసీ ప్రొడక్షన్ అనేది కరెక్ట్గా జరుగుతుంది అనమాట. నెక్స్ట్, వైటమిన్ ఏ, దానివల్ల ఐసైట్ కూడా ప్రివెంట్ చేస్తుంది. నెక్స్ట్, పొటాషియం ఉండడం వల్ల మన బాడీలో ఉన్న మజిల్స్, నర్వ్స్, హార్ట్ హెల్త్కి మంచిగా చూసుకుంటుంది. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్న బనానాని మనము అవాయిడ్ చేయకూడదు. కిడ్స్కి తప్పనిసరి ఇవ్వాలి. థ్యాంక్ యూ గైస్.